గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాముండేశ్వరి సుధా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వెంకయ్య గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ల గారికి, వివిధ చైర్మన్ హాస్పిటల్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రూరల్ ఎంపీపీ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వేదిక పైన అందరూ, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి, పత్రికా విలేకరులకి, మీడియాకు నా నమస్కారం. నేను గతంలో తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. ఈ పలమనేరు పంచాయతీగా ఉన్నప్పటి నుంచి కానీ, మున్సిపాలిటీగా ఉండేటప్పటి నుంచి కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పలమనేరు ప్రతి వీధి తిరగటం జరిగింది, అన్ని కూడా చేశాను. కానీ గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి అయోమయంలో పడి పార్టీ మారటం, ఆ తర్వాత తెలుగుదేశంలో నాకు టికెట్ ఇవ్వటం, నేను అతి స్వల్ప మెజారిటీతో పరాజయం పొందటం కూడా జరిగిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను పలమనేరు ఇన్ఛార్జిగా అక్కడ 2-2.5 సంవత్సరం కొనసాగుతూ ప్రజలకు సేవ చేసుకుంటూ రావటం జరిగింది. కానీ ఆ తర్వాత మీకు అన్ని విషయాలు తెలుసు. నా మీద ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు తర్వాత కూడా తెలుగుదేశంలోకి రావటం, తెలుగుదేశంలో ఆయన మినిస్టర్ కావటం, నన్ను తెలుగుదేశం పార్టీకి నేను అండగా ఉండి తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకున్న పైన అతన్ని ఏ విధంగానూ నన్ను ప్రోత్సాహం లేకుండా, నాకు ఏ విధమైనటువంటి గౌరవము లేకుండా నన్ను వాడుకొని వదిలేసినటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలిసినని తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఆ పార్టీలో కొనసాగేదానికి నాకు ఇష్టము లేకుండా నేను ఆ పార్టీని వీడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకి అందజేస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సమక్షంలో, ఆయన కుమారుడు ఎంపీ గారి సమక్షంలో నేను పార్టీ సభ్యత్వం తీసుకోవటం జరిగిందని కూడా మీకు మనవి చేస్తున్నాను. నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, గతంలో 500 పెన్షన్లు ఇస్తా ఉన్నాం మేమే అధికారంలో ఉండేటప్పుడు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తామన్నారు. ఎందుకు 2000 ఇస్తామన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో నేను 2000 ఇస్తానని చెప్పడం. దానికోసం అరే మనం జనాల్ని ఎట్లా ఏం చేసేది అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఇస్తానని చెప్పి 2000 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, నేను 3000 రూపాయలు ఇస్తాను పెన్షన్లు అని చెప్పారు. పెన్షన్ అది ఈరోజు అమల్లోకి వచ్చింది. అంటే దీన్ని మీరు ఒకటి యోచించేయాల. 2000 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఒకే తూరు పెంచలా. మీకు ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుతా రావటం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు 3000 రూపాయలు పెరుగుతా వచ్చింది మీ పెన్షన్లో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3000 అని మనం అంటా ఉన్నాం. అది 3000 కాదు, ప్రతి సంవత్సరం కూడా మీకు 3000 పెరిగిందని చెప్పి మీరు గణన చేస్తారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎంతసేపు 3000 కాదు, ఆ 3000 అనేది ఈ పొద్దుటికి చేరింది. కానీ మీకు డబ్బు రూపంలో ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయల లెక్కన ఈ 4 సంవత్సరాలు కూడా మీకు 250 రూపాయల లెక్కన మీ పెన్షన్లో జమ అయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి ఒకవేళ ఇళ్ళు విషయంలో కానీ, పట్టాల విషయంలో కానీ
ముస్లిం మైనారిటీలకి వాళ్ళు కట్టుకున్నటువంటి మసీదులకు పట్టాలు ఇవ్వటంలో కానీ, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్లో కానీ అన్నిట్లో కూడా ఈ ప్రభుత్వము ముందడుగులో ఉందనే ఉద్దేశంతోనే నేను ఈ పార్టీలో చేరటం జరిగిందని కూడా చేసుకుంటున్నాను. ఈ పొద్దు వాలంటీర్ సిస్టమ్, గతంలో మేము కూడా ఉన్నాం, ఒక సిస్టంలో ఉన్నాం, జన్మభూమి కార్యక్రమంలో ఉన్నాం, సిస్టంలో మేమేం చేస్తే కమిటీ కార్యక్రమంలో ఉన్నాం. ఆ కమిటీలో ఎట్లా అంటే మీకు పెన్షన్ కావాలంటే ఆ కమిటీ వాళ్ళు మాకు రికమెండ్ చేయాలా, మేము మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వానికి రికమెండ్ చేయాలా, ప్రభుత్వం మీకు పెన్షన్ ఇవ్వాలా. సో ఈ కార్యక్రమాలంతా లేకుండా ఈరోజు మీరు అర్హులా, మీకు పెన్షన్ డైరెక్ట్గా మీకు ఇంటికే వచ్చి చేస్తూ ఉంది. గతంలో నిత్యావసర వస్తువులు ఎక్కడ పోతా ఉన్నాం, మనం ప్రతి ఒక్క షాప్ దగ్గర పోయి షాప్ ఎంత పొద్దుకు తెరిస్తాడో ఆ షాప్ టయానికి మనం బ్యాగులు పెట్టుకొని నిత్యావసర వస్తువులు వేసుకొని వస్తా ఉన్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులు మీ ఇంటికే వస్తూ ఉంది. బండి మీ ఇంటి ముందర గంట కొట్టే మీరు నిలబడుకుంటున్నారు, నిత్యావసరాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీకు జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా మీకు అండగా ఉండి, మీకు అభివృద్ధిలో ఉండి, మీకు ప్రతి ఒక్క పెన్షన్ అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, పట్టాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి మీ ఇండ్ల దగ్గర మీకు రావాలా అనుకుంటే నేను నమ్మిన దాన్ని వదిలిపెట్టి ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తా ఉన్నారో ఆ కార్యక్రమంలో నేను పాత్రుడై ఎమ్మెల్యే గారి జతలో మేము ఉంటాం. అందరూ కూడా కలిసి కష్టంగా పనిచేస్తాం. మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా నేను, అందరూ కూడా కౌన్సిలర్లు కానీ అందరూ కూడా దాన్ని పరిష్కారం చేసి మీకు నిజంగా మీరు అర్హులైతే తప్పకుండా కూడా మీకు ఆ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా మేమందరూ కూడా పూనుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కూడా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా, అఖండ మెజారిటీతో పొలం మీద గెలిపించుకొని పోయి మనం చెప్పాలా. ఎందుకంటే గతంలో మీకు తెలుసు మీరు ఎవరికి ఓట్లు వేసినారు, వాళ్ళు ఎక్కడున్నారు, మళ్ళా ఎవరికి ఓట్లు వేసినారు, వాళ్ళు ఎక్కడున్నారు. అది నేను చెప్పాల్సిన విషయంలో ఈరోజు మేము మీకు ఇంత చెప్పాల్సిన అవసరమే లేదు నాకు తెలిసినంత విషయంలో. ఎందుకంటే ఈరోజు మాకన్నా మీరే తెలివైన మంత్రులని చెప్తాను. ఎందుకంటే మీకు నిర్ణయించే కెపాసిటీ మీకుంది. ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేస్తా ఉన్నారో, ఎవరికైతే మనం ఓటేసి గెలిపించుకుంటే ఆ కార్యక్రమాలు కంటిన్యూగా మనకు వస్తుందనో అనుకునేటప్పుడు మీరు తప్పకుండా మీరు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా అక్కడ ఏ ప్రబోలానికి లొంగకూడదు. మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఏ ప్రబోలానికి కానీ లొంగి వేరే వాళ్ళ మాటలని మీరు తప్పడుగు వేసినారంటే మళ్ళా కూడా మనం 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతామని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ తప్పు చేయకూడదని, ఆ తప్పు చేయరని తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని, ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలంటే మనం ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేని గెలిపించుకుంటా పోతే అక్కడ మనం ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళా ముఖ్యమంత్రి గారి నుంచి మన ఎమ్మెల్యే ద్వారా, మన మున్సిపాలిటీ ద్వారా మీకు అందరికీ అందే అవకాశాలు ఉంటుంది. కాబట్టి తప్పకుండా కూడా మీరు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను.